హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మా తమ్ముడికి వాళ్ళ ఫాదర్‌కి ఒక 60,00,000 అప్పుంది. సో, హ్మ్. ఏంటంటే వాళ్ళకి అసెట్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే 2 క్రోర్స్ వర్త్ అసెట్ ఉంది. అంటే హ్మ్. 2 ఎకరాల పొలం ఉంది. అందులో ఒకటి అమ్మేసి, ఒక ఎకరం అమ్మేసి 1 క్రోర్ వస్తది కదా! 60,00,000 అప్పు తీర్చేసుకొని మిగతా 40,00,000 ఉందో అది ఒక ఫ్లాట్ తీసుకొని డౌన్ పేమెంట్ 40,00,000 చేసుకొని దాని నుంచి రెంటల్ ఈల్డ్ సంపాదించుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. ఇదొక మంచి డిసిషన్ అంటారా వాళ్ళది? సో, ఫస్ట్ అసెట్స్ గురించి అర్థం చేసుకోవాలి. హ్మ్. అసలు అమ్మటం కరెక్టా? లేకపోతే దాన్ని ఇన్‌కమ్ త్రూ సాల్వ్ చేయటం కరెక్టా అనేది యెస్. వాళ్ళ డ్యాడీ అమ్మకుండా హ్మ్. ఈ 60,00,000 ఏదైతే ఉందో ఒక 10 ఇయర్స్‌లో తీర్చేద్దాం అనుకోని ఇది. యాహ్! ఆ డెఫినిట్‌గా లోన్స్ యూజువల్‌గా అది కూడా ఉంటది ప్యాటర్న్. బ్యాంక్‌లో ఒక పెద్దవాళ్ళకి. 25,00,000 ఉన్నాయి. బయట అప్పులు, వడ్డీ అయి మొత్తం కలిసి మిగతా 60,00,000 అయింది. సో, బయట బ్యాంక్ అంటే బయట అప్పే 35,00,000 దాదాపు. అంతే. హ్మ్. అంటే అటు ఇటు 1, 2 లాక్స్ అటు 35 అప్రాక్సిమేట్‌లీ 60,00,000 ఉంది వాళ్ళకి. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ మనం అసెట్ క్లాసెస్ అండ్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఫస్ట్ అర్థం చేసుకుంటే, దీనికి ఏ సొల్యూషన్ అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అనేది మనకు క్లారిటీ వస్తది. ఫస్ట్ ఇక్కడ ఏముంది వాళ్ళకి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆబ్వియస్‌లీ. యెస్. అగ్రికల్చరల్ ల్యాండ్స్ గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 7% యావరేజ్. అంతే. అంతే. అంతకుమించి పెరగదు. లేదా ఎక్కువ ఉంటే 8. అంటే అంతకుమించి పెరగదు. కృష్ణా జిల్లా క్యాపిటల్ సిటీ ఏరియాలో ఉంది. దాన్ని విండ్‌ఫాల్ ప్రాఫిట్ అంటారు. వస్తే ఒక్కసారి వస్తది గానీ ఎప్పుడు అంతే పెరుగుతూ ఉండదు. ఇక అది కమర్షియల్ అయితే వేరేది గానీ యూజువల్లీ అగ్రికల్చరల్ ల్యాండ్ గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 7-8%. అంటే ఎప్పుడో 16లో వచ్చింది. అంతే. ఇంక మళ్ళీ పెరగదు. అంతే. అప్పుడు పెరిగిన రేటేనా? ఆ! అప్పుడు పెరిగినైతే పెరిగినాయి గానీ కొనేటోళ్ళు ఇక ముందు రాలా? ఎక్కువ అదే ఇక రేట్లు ఉండవు అంతే. అవును. సో యూజువల్లీ రేట్లున్నాయి, కొనేటోళ్ళు ముందుకు యావరేజ్‌గా రాట్లా. అదే 7-8% తోటే గ్రో అయితది. అంతకుమించి అవునవును. గ్రో కాదు. అవును. ఇది వాళ్ళకుండే ఫస్ట్ అసెట్. ఏంటి అగ్రికల్చరల్ ల్యాండ్. దాంతో పాటుగా పక్కన లయబిలిటీ ఉంది. 60,00,000 25,00,000 ఏమో బ్యాంక్ లోన్ ఉంటుంది. బ్యాంక్ లోన్ గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10-12%. బిజినెస్ లోనే కదా అప్రాక్సిమేట్‌గా 10% 12% ఉంటది. బ్యాంక్ లోన్ వాళ్ళకి 14%. 14%. యెస్. 14%. ఓకే. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు దగ్గర దగ్గర 36,000 పే చేస్తున్నారు. ఓకే. ఇది ప్రాసెస్. 14% అంటే ఎక్కువనే అది. ఓకే. 36,000 పే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా? ఇంట్రెస్ట్ పే ఎవ్రీ మంత్. అచ్చా ఓన్లీ ఓడీ అది మళ్ళీ. ఓకే. అంటే ఎవ్రీ మంత్ వడ్డీలు కడుతున్నారు అంతే. అంతే. వడ్డీలు ప్లస్ బ్యాంక్ ఒకటే. అర్థమైంది. ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ 2 కలిపే కట్టేస్తారు. ఓకే. అది. బయట 35,00,000. అంతే. యావరేజ్‌గా ఒక రూ. 2 ఇంట్రెస్ట్ ₹2 వడ్డీ. కాగితాలు రాస్తారు కదా! అంతే కదా. ప్రామిసరీ నోట్స్ రాస్తారు కదా! అదే. అంటే 70,000 నెలకి. ఆ! అంతే కదా. అంతే. 70 ప్లస్ 30 ఏదేదో చెప్తున్నారు కదా. మొత్తం కలిపి 1,00,000 కడుతున్నారు. అవును. సో ఇక్కడ యావరేజ్‌గా ఈ 2 కలిపి యావరేజ్‌గా ఒక 18% తోటి రన్ అవుతుంది అనుకోండి ఇంట్రెస్ట్ రేట్. 24 ఉంది. ఒకటేమో 14 ఉంది అంటున్నారు కదా. సరే ఎక్కువ తక్కువ ఒక 18 అనుకుంది యావరేజ్. మీ అగ్రికల్చరల్ ల్యాండ్ పెరిగే స్పీడ్ ఎంత? 7-8%. అంతే. కానీ ఇక్కడ మీరు ఆ ల్యాండ్ కోసం దాన్ని అమ్మకుండా దాన్ని పక్కకు పెట్టి నేను ఇట్లా సంపాదించి కట్టాలి అని నిర్ణయించుకుంటే ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా కడుతున్నారు? ఆల్మోస్ట్ 10%. 10% కడుతున్నారు. రైట్. సో దీనికి ఒక చిన్న జస్ట్ ఇవన్నీ ఇది అడ్వైస్ కాదు. దీనికి ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను. ఫర్ ఇన్స్టెన్స్ మీ ఫ్రెండ్ అన్నట్టుగా ₹1,00,00,000 ఎకరం పొలం ఏదైతే ఉందో దాన్ని అమ్మేసి 60,00,000 ముందు క్లియర్ చేసేస్తే 40,00,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కెన్ బి అగైన్ ఇన్ ల్యాండ్ మేబీ. ఇఫ్ నాట్ అగైన్ మేబీ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్. ఇట్ ఈస్ దేర్ విష్ అండ్ విల్. వాళ్ళు ఎట్లా ప్లాన్ హి ఈస్ చేసుకుంటారు? ఇంట్రెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్లు. ఓకే. అపార్ట్మెంట్ కేసే తీసుకో. అది కూడా డౌన్ పేమెంట్ చేద్దాం 40,00,000. వెరీ గుడ్. 40,00,000కి ఆ ఏరియాలో 7,000 నుంచి రెంట్ రాదు. 8,000 వస్తుంది. 8,000 అంతే కదా. 8,000 ఉంది. అంతకు మించి రాదు అక్కడ. అవును. సో బేసిక్‌గా అక్కడ వచ్చే 8,000 రెంట్ కోసము మీరు ₹40,00,000 లాక్ చేస్తున్నారు. ఇట్స్ అప్ టు యూ. నేను కాదనట్లే. మీరు ఉండాలనుకుంటే కొనుక్కోండి. రెంటల్ ఈల్డ్ అది. రెంట్ కోసం అయితే అసలు ఎప్పుడు అపార్ట్మెంట్లు వాళ్ళకి కట్టరు. ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది. అసలు హైదరాబాద్ లాంటి మహానగరంలోనే రెంటల్ ఇల్లు ప్రాపర్ కదా. అట్లాంటి ఏరియాస్‌లో ఈల్డ్ అయితే మర్చిపోండి అసలు. అంటే There is no వాళ్ళకి yield there. సొంత ఇల్లు ఉంది. ఇంకా ఫ్లాట్ తీసుకోవడం అవసరం అంటారా? అవసరం లేదు. దట్ ఈస్ ద పాయింట్. సీ అసలు అపార్ట్మెంట్ కొంటుంది ఎందుకు? మీరు రెంటల్ ఇన్కమ్ కోసం కదా. దెన్ వై అపార్ట్మెంట్? దాని బదులు ఇంకెక్కడైనా నార్మల్‌గా చిన్న 100 గజాల ల్యాండ్ వచ్చినా గానీ కొనుక్కున్న రోడ్డు మీద కొద్దిగా చిన్నది ఒక 100 గజాల ల్యాండ్ కొనుక్కున్న తప్పలేదు. సో బెటర్ ఆప్షన్ ఏంటి అనంటే హౌఎవర్ వాళ్ళు ఇప్పటిదాకా మీరు చెప్పిన పరిస్థితిని బట్టి దే హావ్ జీరో ఈక్విటీ ఎక్స్‌పోజర్. దేర్ ఇస్ నో లిక్విడిటీ. వాళ్ళకి అప్పులు అవ్వడానికి కూడా కారణం కూడా ఏంటి అనంటే వాళ్ళకి అసలు లిక్విడిటీ లేకపోవడం వల్ల అప్పులు ఎక్కువై ఉంటాయి. లిక్విడిటీ ఉండుంటే సహజంగా అప్పులు అవ్వవు. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. లిక్విడిటీ లేని చోటనే అప్పు చేసి మళ్ళీ అప్పుకి అప్పు యాడ్ అవుతూ ఉంటది. అంటే వడ్డీలు కట్టలేక ఒకదానికొకటి యాడ్ అవుతూ ఉంటది. దట్స్ హౌ యాక్చువల్‌గా అప్పు పెరుగుతది. కాంపౌండింగ్ అప్పు. కాంపౌండింగ్ అప్పు కూడా కాంపౌండ్ అయితది. అవును. అట్లనే పెరుగుతది యాక్చువల్‌గా అప్పు. చాలా మంది అప్పు అట్లనే బిల్డప్. అవును. సో ఉత్తమమైన పని ఏంటి? ఒక ₹1,00,00,000 క్లియర్ చేసి 60,00,000 అప్పు క్లియర్ చేసేసుకొని ఒక ₹40,00,000 సింపుల్ కేస్ మ్యాథ్ చెప్తున్నా. ఇప్పుడు ₹40,00,000 మ్యూచువల్ ఫండ్‌లో పెట్టామనుకోండి. ఒక 15 ఇయర్స్ ఎస్టిమేషన్స్ చేద్దాం. లేదా 10 ఇయర్ ఎస్టిమేషన్ చేద్దాం. 40,00,000 ఇక్కడ పెడితే ఏమవుతది? 15% రిటర్న్స్ తోటి యావరేజ్‌గా 80,00,000 అవుతుంది. తర్వాత అది ఒక 1.6 క్రోర్ ప్లస్ వీళ్ళకి ఇక్కడ అప్పంతా పోయింది కాబట్టి నెలకు ₹1,00,000 మిగులుతున్నాయి కదా.
వడ్డీల మందం కట్టాల్సింది, ఈఎంఐ ఆ. మందం కట్టాల్సింది ₹1,00,000 ఆ ₹1,00,000 మళ్ళీ వాళ్ళు ఎస్ఐపి రూపంలో పక్కకు సేవ్ చేసుకుని 120 మంత్స్‌లో 1.2 crore సేవ్ చేసిన వాళ్ళు. దానికి రిటర్న్స్ కూడా యాడ్ అయిపోయి అది 2.4 crore అవుతుంది ఎస్ఐపి వాల్యూ. ఎస్ఐపిదేమో 2.4 crore అయింది. ఇదేమో దాదాపు 1.6 crore అయింది. 1.6 + 2.4 crore దాదాపు 4 crores. హ్మ్. మీ అగ్రికల్చరల్ ల్యాండ్ 4 crore కాదు 10 ఇయర్స్‌లో. మళ్ళీ ఎస్ఎస్ఐ 2 కోట్లు. 10 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు ఒక కోటిది అమ్మినా ఇప్పుడు 2 కోట్లది ఉంది కదా, 1 కోటిదే క్లియర్ చేసినా కానీ వాళ్ళు ఒక ల్యాండ్ క్లియర్ చేసినా కానీ అది 4 కోట్లయితే కాదు 10 ఏళ్లలో. అవును. కానీ ఇక్కడ ఈ మెథడ్ లో వెళ్తే యూ లూజ్ నథింగ్. మళ్ళీ ఆ అమ్మిన పొలం కూడా కొనుక్కోవచ్చు ఈ 4 కోట్లు. 4 కోట్లతో మళ్ళీ కొనుక్కోవచ్చు తర్వాత. అది, అవును. దట్ వాస్ ద పాయింట్. తర్వాత Yes. కావాలంటే తర్వాత కూడా కొనుక్కోవచ్చు. ఇంకా సర్ప్లస్ 3 crores ఉంటాయి. సర్ప్లస్ క్యాష్ ఉంటుంది ఇంకా Yes. మళ్ళీ. అంటే అదే ₹1 అంటున్నా. అంటే 10 ఇయర్స్ తర్వాత ₹1 ఉండదు. 7% ఇంక్రీజ్ అయ్యేది సో 10 ఇప్పుడు ఇయర్స్ వాట్ డబుల్ ఎవర్ అవుతుంది. సో వాట్ ఎవర్ అక్కడ 2 crores ఉన్నా కానీ ఇంకా 2 crores సర్ప్లస్ లో ఉంటారు కదా. 2 crore సర్ప్లస్ లో ఉంటారు. వాట్ ఎవర్. సో 2 crore కాదు 1 crore సర్ప్లస్ లో ఉంటారు. 3 కోట్లు కానీ అప్పులు మొత్తం పోయినా కానీ అప్పులు మొత్తం పోయి నీకు 3 కోట్లు పోని 3 కోట్లకి ల్యాండ్ కొనుక్కో, ఇంకో కోటి మిగులుతుంది నీకు 10 ఏళ్ల తర్వాత. సో ఇక్కడ నువ్వు అప్పులు కట్టలేక నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు యు ఆర్ లూజింగ్ మనీ. ఇక్కడ ఎందుకు ఈ మెథడ్ లో వెళ్ళాలనుకుంటున్నా, హౌసింగ్ లోన్ అయితే మళ్ళీ ఇది పనిచేయదు, ఈ ఫార్ములా పనిచేయదు. ఇక్కడ బయట ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మీ దగ్గర ఉండే ఎసెట్ తో కంపేర్ చేస్తే మీరు కట్టే ఇంట్రెస్ట్ రేట్ కంపారిజన్ చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఎసెట్ ని కాపాడుకోవడానికి వడ్డీ కట్టడానికి ప్రిపేర్ అయ్యారు. ఎసెట్ ఎంత ఇస్తుంది రిటర్న్? 7% 8% ఇస్తుంది. వడ్డీలు ఎంత కడుతున్నారు? యావరేజ్ గా 18% 20% మధ్యలో కడుతున్నారు. లెట్స్ టేక్ లోవర్ సైడ్ 18% ఇస్ హ్యూజ్ కదా. 18% అంటే చాలా ఎక్కువ. అది మీ ఎక్కడ కొన్నా అసలు ల్యాండ్ అంత పెరగదు. దట్స్ ఇంపాసిబుల్ అసలు 18% పెరగడం అనేది. దాని బదులు ముందు క్లియర్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఎక్సెస్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ మీరు పే చేస్తున్నారో అదంతా మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి మారుతుంది. ఇప్పుడు మీరు వడ్డీ సంపాదించట్లేదు, వేరే వాళ్ళకి వడ్డీ ఇస్తున్నారు. సమ్వన్ ఈస్ ఎర్నింగ్ ఫ్రమ్ యూ, ఇంకొకరు ఎర్న్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. ఇప్పుడు మీరు దాన్ని కట్ డౌన్ చేయాలి. లీకేజ్ బాగా ఎక్కువగా అవుతుంది. 7% నిలబెట్టుకోవడం కోసం ఎక్స్ట్రా 10% పంపింగ్ చేస్తున్నాం. అది అంటే ₹10 వ్యాపారం చేయడం కోసం అని చెప్పేసి ₹20 మార్కెటింగ్ చేశారండి. అర్థమైందా? సింపుల్ లాజిక్ అది. ₹10 కాపాడడానికి ₹20 ఖర్చు పెట్టకూడదు కదా. అవును. ₹10 కాపాడడానికి రూపాయి, ₹2, ₹3, లేదా 10కి 10 ఖర్చు పెట్టాలి అంతే. 11 ఖర్చు పెట్టినా లాసే. అవును. 11 ఖర్చు పెట్టినా ఇక్కడ ఏమవుతుంది, 7% 8% రిటర్న్ కాపాడటం కోసము 18% ఖర్చు పెడుతున్నారు. లాస్ హెవీ అవుతుంది అక్కడ. సో సాధ్యమైనంత వరకు ఏంటి, ఫస్ట్ అప్పు ఎక్కువగా ఉంది, అది తీర్చడం కష్టంగా ఉండే అవకాశం అని అనిపించింది అని అంటే ఫస్ట్ క్లియర్ ద ల్యాండ్. ఎప్పుడైనా సరే అప్పున్నోడికి ఆస్తి ఉంచుకున్న హక్కు లేదు. అది చిన్నగా ఉన్నప్పుడే తుంపేస్తే ప్రాబ్లం లేదు. అది పెరిగి పెద్దదైందంటే మనిషిని మింగేస్తుంది. చాలా మంది ఏం కాదు తీర్చగలుగుతానన్న ధైర్యంతో రోడ్డును పడ్డారు. రోడ్డున పడ్డ ప్రతి ఒక్కరిని మీరు వెళ్ళి ట్యాప్ చేసి అడగండి. అది మొదలైనప్పుడు చిన్న ప్రాబ్లం, చాలా చిన్న అప్పు అయి ఉంటుంది. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెద్దదని మింగేస్తుంది వాళ్ళు. చిన్నగా ఉన్నప్పుడు తీసేయండి. సంపాదించుకోగలుగుతున్నారు కదా. ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్ ఉన్నారా 10 years లో నేను తీర్చేస్తానని, ముందు క్లియర్ చేసి 10 years మళ్ళీ సంపాదించు. ఓకే. కొద్దిగా అటు ఇటు అయినా కానీ మీ ఫ్యూచర్ రిస్క్ లో లేకుండా. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోసం